శ్రీమేధ తెలుగు సచిత్ర వర్ణమాల బుక్ల నుంచి నోట్స్ రాపిస్తాను చిల్డ్రన్. సో ఓపెన్ చేయండి టెక్స్ట్ బుక్ అండ్ క్లాస్ వర్క్ బుక్ చిల్డ్రన్. yes ఆల్రెడీ మనము చిల్డ్రన్ గుర్తు దాని గుర్తు హల్లు మీద గుర్తు దాని గుర్తును రాసుకున్నాము కదా చిల్డ్రన్. గుణింతాలు గుర్తులు రాసుకున్నాము. సో చిల్డ్రన్ ఈ రోజు నేను మీకు గుర్తు పేర్లు రాపిస్తాను. yes చిల్డ్రన్ ఎట్లా రాయాలో నేను చూపిస్తాను. నేను బోర్డు మీద రాస్తాను, చూసుకుంటా మీ క్లాస్ బుక్ లో రాయండి చిల్డ్రన్. చూడండి చిల్డ్రన్, ఫస్ట్ వన్ yes. సో చిల్డ్రన్ హల్లుల మీద గుర్తులు, హల్లు మీద గుర్తు. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ దాని గుర్తు. yes చిల్డ్రన్ దాని గుర్తు. నెక్స్ట్ గుర్తు పేరు. yes తర్వాత గుణింతము రూపము. రూపం. yes చిల్డ్రన్ చూడండి చిల్డ్రన్ ఇక్కడ ఫస్ట్ వన్ ఆ అంటే రైట్. సో ఇక్కడ తలకట్టు. yes చిల్డ్రన్ తలకట్టు అంటే గుణింతం రూపం ఎట్లా వస్తుంది చిల్డ్రన్. ఇప్పుడు ఇది ఉంది కదా చిల్డ్రన్ ఆ, సో మనం కా రాస్తే దాని మీద రైట్. సో ఇది తలకట్టు కా. ఓకే సెకండ్ వన్ ఆ, సో దీర్ఘం. దీర్ఘం. సో నెక్స్ట్ చిల్డ్రన్ గుణింతాలలో కా పెట్టేస్తే ఈ దీన్ని దాన్ని గుర్తు రాయాలా. సో కా. థర్డ్ వన్ ఈ. ఫోర్త్ వన్ ఈ. ఊ ఊ లు రు. సో ఏ ఏ. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ ఇక్కడ గుడి. సో yes children. సో గుడి. గుడి అంటే కాకి కి వస్తుస్తే గుడి. yes children గుడి దీర్ఘం. గుడి దీర్ఘం. నెక్స్ట్ ఊ. ఊ అంటే చిల్డ్రన్ కొమ్ము. సో కొమ్ము. గుడి దీర్ఘంకి చిల్డ్రన్ కీకి గుడి దీర్ఘం ఇస్తే కీ. కొమ్ము. yes children. సో కు. yes children కొమ్ము దీర్ఘం. కొమ్ము దీర్ఘం. సో కొమ్ము దీర్ఘం అంటే ఏంటి చిల్డ్రన్. కూకి కొమ్ము దీర్ఘం. నెక్స్ట్ రుత్వం. రుత్వం అంటే కూకి రువత్తు. yes చిల్డ్రన్ ఈ ఒత్తులన్నీ ఈ కాకి పెడితే గుణింతాల రూపం వస్తుంది చిల్డ్రన్. ఓకే నెక్స్ట్ వన్ రుత్వం దీర్ఘం. రుత్వం దీర్ఘం. సో దీనికి దీర్ఘం.
A. Etvam. So yes, children. K. So A. Etvam. Etvam की yes children. మళ్ళీ రాస్తున్నాను చూడండి children ఇక్కడ కా కా కీ కీ కు కు క్రూ క్రూ కే కే ఓకే చిల్డ్రన్ yes తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రూత్వం రూత్వం దీర్ఘం ఏత్వం అండ్ ఏత్వం ఇంకా ఉంది చిల్డ్రన్ ఐత్వం ఓత్వం 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 ఔత్వం సున్నా అర సున్నా యా చిల్డ్రన్ రాసుకోండి చిల్డ్రన్ క్లాస్ బుక్ లో ఇప్పుడు రాసుకోండి నీట్ గా ఆ అంటే ఆ మీద వచ్చిన దాని గుర్తు సో ఈ గుర్తుని పేరు చిల్డ్రన్ ఈ గుర్తు పేరు తలకట్టు ఈ గుర్తు పేరు దీర్ఘం ఓకే చిల్డ్రన్ ఈ గుర్తుకి అక్షరం మీద ఈ గుర్తులు పెడితే గుణితం రూపం తయారైతది అర్థమైతుందా చిల్డ్రన్ yes రాసుకోండి మీ దగ్గర రాసుకున్న చిల్డ్రన్ ఇక్కడ చూసుకుంటూ రాయండి yes నెక్స్ట్ ఏంటి ఏ ఏ తర్వాత ఏంటి చిల్డ్రన్ ఐ సో ఐ అంటే ఐత్వం yes ఐత్వం ఐత్వం అంటే కే నెక్స్ట్ ఓ ఓ అంటే ఓత్వము సో కో ఓ ఓత్వం yes next au so outvam outvam అంటే కో కౌ నెక్స్ట్ ఆహా హా అంటే సున్నా కమ్ ఓకే నెక్స్ట్ ఆహా ఆ అంటే విసరంగ సో కమ్ కహా yes చిల్డ్రన్ అర్థమవుతుంది కదా ఆ తలకట్టు ఆ దీర్ఘం ఈ గుడి దీర్ఘం ఊ కొమ్ము దీర్ఘం రూత్వం రూత్వ దీర్ఘం ఓకే చిల్డ్రన్ ఏత్వం ఏత్వం ఐత్వం ఓత్వం ఔత్వం ఔత్వం సున్నా ఆహా విసరంగా yes చిల్డ్రన్ ఇది ఫుల్ మీరు ఇప్పుడు క్లాస్ బుక్ లో రాయడం స్టార్ట్ చేయండి చిల్డ్రన్ నీట్గా రాయాలా yes చిల్డ్రన్ చదువుకుంటా రాయండి తలకట్టు దీర్ఘం గుడి దీర్ఘం కొమ్ము దీర్ఘం రుత్వం
ऋत्व दीर्घम एत्वम एत्वम ऐत्वम ओत्वम औत्वम औत्वम सुन्ना विसर्ग यस्लन तलकट्टू दीर्घम गुड़ी गुड़ी दीर्घम कोम्मु कोम्मु दीर्घम यस्लन दीर्घम सुन्ना ऋत्वम ऋत्व दीर्घम एत्वम ऐत्वम ऐत्वम ओत्वम ओत्वम औत्वम सुन्ना विसर्ग यस्लन अट्लने का का की कू कू क्रू क्रू के कै को कौ कम कहा ओके चिल्ड्रन सो आ तलकट्टू आ दीर्घम ई गुड़ी दीर्घम ऊ कोम्मु दीर्घम रू ऋत्वम ऋत्व दीर्घम एत्वम ऐत्वम ऐत्वम ओत्वमु ओत्वम औत्वम अम सुन्ना अह विसर्ग यस चिल्ड्रन అర్థమవుతుంది కదా చదువుకుంటా రాండి చిల్డ్రన్ రాసుకున్నారా చిల్డ్రన్ ఇంకొకసారి రిపీట్ చేయండి తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం ఋత్వం ఋత్వ దీర్ఘం ఏత్వం ఏత్వం ऐत्वम ओत्वमु ओत्वम औत्वम सुन्ना and visaranga yes children finish yes children last page చూడండి అందరూ లాస్ట్ పేజ్ లో ఏమి ఇచ్చారు చూడండి ఏముంది చిల్డ్రన్ లాస్ట్ పేజ్ లో yes లాస్ట్ పేజ్ లో ఏముంది చూద్దాం పేజ్ నంబర్ 56 ఈ క్రింది ఖాళీలను సరి అయిన అక్షరాలలో పూరించండి yes క్రింది ఖాళీలను సరి అయిన అక్షరాలతో పూరించండి అంటే చిల్డ్రన్ ఇక్కడ వర్డ్స్ సగం సగమే ఉన్నాయి అక్షరాలు సో మనం మొత్తం రాసేసి ఈ సరి అయిన అక్షరాలను పూరించండి పూరిస్తాం ఓకేనా yes చిల్డ్రన్ సో చిల్డ్రన్ ఫస్ట్ వన్ ఏంటి డాష్ ను గు तो ఏమొస్తుంది చిల్డ్రన్ ఇక్కడ ఫస్ట్ వన్ yes ఏనుగు చూడండి చిల్డ్రన్ ఇక్కడ ఏనుగు బొమ్మ ఉంది కదా చూడండి సెకండ్ వన్ డాష్ డా సో చిల్డ్రన్ ఇక్కడ ఏమొస్తుంది ఓడా షిప్ అండ్ థర్డ్ వన్ డాష్ అందేలు సో అందేలు ఫోర్త్ వన్ డాష్ मलम so children dash malam kamalam okay and children next one fifth one children dash la ఏముంది టెక్స్ట్ బుక్ లో చూడండి yes ala and sixth one dash tuka dash tuka ituka seventh one dash da ఏంటి చిల్డ్రన్ ఊడా and eighth one dash she so rushi ninth one dash ta ganta tenth one
dash chataram. So chataram. Yes children. So 11th word dash mata. Enti children ikkada? Yes, tamata. And 12th one dash ka. Danka. 13th one dash kshatram. So nakshatram. 14th one dash bu. So answer is sabbu. 15th one dash kham. So shankam. 16th one ka. So lakka. Yes children, రాసుకోండి children. ఫస్ట్ మీరు మీ టెక్స్ట్ బుక్ లో రాసుకోండి, తర్వాత చూసుకుంటా మీరు క్లాస్ బుక్ లో కూడా రాయాలా చిల్డ్రన్. ఓకే. ఏనుగు, ఓడ, అందేలు, కమలం, అల, ఇటుక, ఊడ, ఋషి, గంట, చదరం, టమాటా, డంక, నక్షత్రం, సబ్బు, శంఖం, లక్క. రాసుకోండి చిల్డ్రన్ నీట్ గా. Yes children, అయిపోయిందా children రాయడం? తో ఒక్కసారి నాతో పాటు ఈ అక్షరాలతో పూరించండి, చదువుతాం. ఏనుగు, 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 ఓడ, ఓడ, అందేలు, అందేలు, కమలం, కమలం, ఏనుగు, ఓడ, అందేలు, కమలం. ఆల, అల, ఇటుక, ఇటుక, ఊడ, ఊడ, ఋషి, ఋషి, గంట, 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 చదరం, చదరం, టమాటా, టమాటా, డంక, నక్షత్రం, సబ్బు, శంఖం, లక్క. ఓకే చిల్డ్రన్. ఏనుగు, ఓడ, అందేలు, కమలం, అల, ఇటుక, ఊడ, ఋషి, గంట, చదరం, టమాటా, డంక, నక్షత్రం, సబ్బు, లక్క. ఎస్ చిల్డ్రన్, అయిపోయిందా చిల్డ్రన్ రాయడం? నీట్గా రాయాలా చిల్డ్రన్? ఓకేనా? చదువుకుంటా రాయండి. ఏనుగు, ఫస్ట్ వన్ ఏనుగు, సెకండ్ వన్ ఓడ, థర్డ్ వన్ అందేలు, ఫోర్త్ వన్ కమలం, ఫిఫ్త్ వన్ అల, సిక్స్త్ వన్ ఇటుక, సెవెంత్ వన్
Rushi. Ninth one, Ganta. 10th one, Chadaram. 11th one, Tamata. 12th one, Danka. 14th one, Nakshatram. 13th one, Nakshatram. 15th one, Sabbu. 15th one, 14th one, Sabbu. 15th one, Shankam. And 16th one, Lakka. అర్థమైతుందా చిల్డ్రన్? సో ఇంకొకసారి చెప్పండి. ఫస్ట్ వన్ ఏనుగు. ఏనుగు. సెకండ్ వన్ ఓడా. yes children, second one oda. yes children, first one ఏనుగు, second one oda. oda. third one అందెలు. third one అందెలు. fourth one children kamalam. 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 fifth one ala. 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 sixth one ituka. 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 seventh one uda. uda. eighth one rushi. rushi. and ninth one ganta. ganta. 10th one chadaram. chadaram. 11th one tamata. tamata. 12th one danka. yes children, 12th one danka. 13th one nakshatram. nakshatram. 14th one sabbu. yes children, 14th one sabbu. 15th one shankam. 15th one shankam. and 16th one lakka. finish children, రాయడం అయిపోయిందా? yes. సో చదువుకోవడం కూడా అయిపోయింది చిల్డ్రన్. సో మీరు ఈరోజు ఏమేమి రాసుకున్నారు చిల్డ్రన్? గుర్తులు, గుడింతాలు గుర్తులు, ఇంకా క్రింది పదాలకు ఖాళీలు సరైన అక్షరాలు రాయండి కదా చిల్డ్రన్. ఒక్కసారి నాతో పాటు తలకట్టు దీర్ఘం రిపీట్ చేద్దాం చిల్డ్రన్ అందరం. చెప్పండి. తలకట్టు. ఎస్ చిల్డ్రన్, తలకట్టు. దీర్ఘం. దీర్ఘం. గుడి. గుడి దీర్ఘం. కొమ్ము. కొమ్ము దీర్ఘం. ఓకే చిల్డ్రన్. రుత్వం. రుత్వ దీర్ఘం. రుత్వం. రుత్వం దీర్ఘం. రుత్వ దీర్ఘం. ఏత్వం. yes children, ఏత్వం. ఏత్వం. ఐత్వం. ఓత్వము. ఓత్వం. ఓత్వము. ఓత్వం. ఔత్వం. సున్నా విసరంగా. అర్థమవుతుందా చిల్డ్రన్? చెప్పండి. తలకట్టు. దీర్ఘం. గుడి. గుడి దీర్ఘం. కొమ్ము. కొమ్ము దీర్ఘం. రుత్వం. రుత్వ దీర్ఘం. ఏత్వం. ఏత్వం. ఐత్వం. ఓత్వము. ఓత్వం. సున్నా విసరంగా. అర్థమైంది చిల్డ్రన్? ఎస్. ఇంకొకసారి ఇది కూడా చదువుకుందాం చిల్డ్రన్. ఏనుగు. చెప్పండి చిల్డ్రన్. ఏనుగు. ఓడా. అందెలు. కమలం. అలా. ఇటుక. ఊడ. ఋషి. గంట. చదరం. టమాటా. డంక. నక్షత్రం. సబ్బు. శంఖం. లక్క. చదవండి చిల్డ్రన్. చదవాలా? మీరు కూడా చదవండి. ఎస్. ఏనుగు. ఏనుగు. ఓడా. రిపీట్ చేస్తున్నారా?
children. Kamalam. Ala. Ala. Ituka. Ituka. Uda. Uda. Rushi. Rushi. Ganta. Ganta. Chadaram. Chadaram. Tamata. Yes, children. Tamata. Danka. Tamata. Danka. Yes, children. Danka. Nakshatram. Nakshatram. Sabbu. 14th one. Sabbu. 15th one. Shankam. Yes, children. 15th one. Shankam. And last 16th one. Lakka. Yes, children. Lakka. Yes, children. ఇంకొక లాస్ట్ టైం చెప్పండి. Yes. ఏంటి children? ఏనుగు. Children ఇక్కడ చూడండి. ఏనుగు, ఓడ, అందేలు, కమలం, అల, ఇటుక, ఊడ, ఋషి, గంట, చదరం, టమాటా, డంక, గంట, చదరం, టమాటా, డంక, నక్షత్రం, సబ్బు, శంఖం. ఇక్కడ సున్నా వస్తుంది చిల్డ్రన్. ఓకే, రౌండ్ సున్నా, శంఖం అండ్ లక్క. ఓకే చిల్డ్రన్. ఏనుగు చెప్పండి చిల్డ్రన్. ఏనుగు, ఓడ, అందేలు, కమలం, అల, ఇటుక, ఊడ, ఋషి, గంట, చదరం, టమాటా, డంక, నక్షత్రం, సబ్బు, శంఖం, లక్క. ఎస్ చిల్డ్రన్, అర్థమైంది కదా? సో చిల్డ్రన్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సాక్షి రాసుకోండి చిల్డ్రన్. హోంవర్క్. సాక్షిలో మీరు ఏం రాస్తారంటే లాస్ట్ బిట్ పేజ్ నంబర్. ఎస్ చిల్డ్రన్, నేను బోర్డు మీద రాపించిన కదా ఇప్పుడు దాకా, అదే రాయాలా చిల్డ్రన్. పేజ్ నంబర్ 56 లో, పేజ్ నంబర్ 56 ఈ క్రింది ఖాళీలను సరి అయిన అక్షరాలతో పూరించండి. ఎస్ చిల్డ్రన్, పేజ్ నంబర్ 56 లో రాయండి. హోంవర్క్ వన్ టైమ్ ఇన్ యువర్ క్లాస్ వర్క్ బుక్. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా? పేజ్ నంబర్ 56 లో ఏమున్నాయి చిల్డ్రన్? ఏనుగు, ఓడ, అందేలు, కమలం, అల, ఇటుక, ఊడ, ఋషి, గంట, చదరం, టమాటా, డంక, నక్షత్రం, సబ్బు, శంఖం, లక్క. ఎస్ చిల్డ్రన్, ఇదంతా హోంవర్క్ వన్ టైం రాయాలా చిల్డ్రన్ మీ క్లాస్ వర్క్ బుక్ లో. అర్థమైందా చిల్డ్రన్? మీ హోంవర్క్ అయిపోయిన తర్వాత ఆ హోంవర్క్ ది ఫోటో తీసేసి స్కూల్ ఈమెయిల్ ఐడికి సెండ్ చేయాలా చిల్డ్రన్. స్కూల్ ఈమెయిల్ ఐడి ఏంటి? myhomework@gmail.com కి మీ హోంవర్క్ సెండ్ చేయాలా చిల్డ్రన్. ఓకే, అర్థమైంది కదా? ఎస్ చిల్డ్రన్, బాయ్ చిల్డ్రన్, టేక్ కేర్.